నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. చేవెళ్లలో జరిగిన బస్ యాక్సిడెంట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ శ్రేష్ఠ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొన్న కర్నూలులో జరిగింది, తర్వాత వరుస పెట్టి జరుగుతున్నాయి సార్. అది సామూహిక మరణాల లేకపోతే రోడ్డు ప్రమాదాలు ఎందుకో ఏదో తెలియట్లేదు, కానీ అంటే వరుస పెట్టి ఇలా జరగడం 2025కి ఏంటి అసలు ఏందో అర్థం కావట్లేదు. కానీ అయితే దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంటాం సార్. ప్రధానంగా చాలా వరకు కూడా అసలు ఎలా చూడవచ్చు ఇన్సిడెంట్ని అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి చేవెళ్ల ఇన్సిడెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక 2 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించింది. అయితే స్టేట్ గవర్నమెంట్ ప్రకటించినాయి, అలాగే కర్నూలు ఇన్సిడెంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెంటనే ప్రకటన వచ్చింది. ప్రభుత్వాలు స్పందించేస్తున్నాయని అనుకుంటున్నాం, కానీ నిజానికి నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి అక్కడ రోడ్డు కూడా బాగాలేదు అనేది వినిపించిన మాట. అదే రోడ్డు బాగాలేదు అనేది ఎవరి బాధ్యత? కాంట్రాక్టర్ బాధ్యత. అది నేషనల్ వ్యవహారం. అంటే జాతీయ రహదారుల నిర్వహణ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరిగేటువంటి వ్యవహారం. కాబట్టి వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళ మీదకి విమర్శ రావడానికంటే ముందే ఒక్కొక్కళ్ళకి 2 లక్షలు ఇస్తామని చెప్పేస్తే గొడవ సద్దుమణుగుతుంది అన్నట్టుగా ప్రకటించినట్టు అనిపించింది నాకు. అంతే తప్ప సిన్సియారిటీ లేదు దీనిలో. అంటే అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద చర్యలు తీసుకోవాలి కదా వెంటనే. ఎందుకు ఇంత డిలే అయింది? ఆ డిలే అంటే అంత బాగాలేని, అంత యాక్సిడెంట్ జరిగే అంత పరిస్థితి ఉన్న రోడ్లోకి మీరు ట్రాఫిక్ ఎలా అలౌ చేశారు? తర్వాత ఇందులో రకరకాల ప్రభుత్వ విభాగాల వైఫల్యాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అసలు ఆ కండిషన్ ఏంటి, దానిలో ఆ లోడ్ ప్రాపర్ లోడేనా అది? అంటే ప్రతి వెహికల్కి ఒక లిమిటేషన్ ఉంటుంది లోడుకు సంబంధించి. కంకర వేసుకొస్తుంది, అది కంకర విపరీతంగా లోడ్ చేసుకుని ఇన్ టైంలో డెస్టినేషన్ చేరాలి అనేటువంటి ప్రెజర్తో బయలుదేరి వేగంగా వచ్చి అన్కంట్రోలబుల్ సిచ్యుయేషన్లో బ్రేక్ వేసి ఆ బస్సు మీద పడ్డాడు. వెళ్ళి పడడంతో ఏం జరిగింది, ఆ బస్సు కిటకిటలు ఆడుతోంది. 70 మంది పైన ఉన్నారు ఆ బస్సులో. అంటే కూర్చున్న వాళ్ళు మాత్రమే కాదు, నుంచున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే బస్సు ఇలా టెంప్ట్ అయిందో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు మనుషులు. ఈ వీళ్ళ మీద కంకర పడింది. దాంతో ఈ ఫస్ట్ లేయర్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు కదా. అవును. అందుకని 24 దాటింది ఇప్పుడు నెంబర్. ఇది ఎక్కడికి చేరుతుందో అంచనాలు లేవు ఎవరికి. నెమ్మదిగా కొంతమందిని తీశారు, హాస్పిటల్కి పంపించారు, ఇదంతా జరుగుతోంది. కానీ ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలి అంటే కేవలం ఈ టిప్పర్ డ్రైవర్కి క్లెయిమ్ చేసి వదిలేస్తారా? టిప్పర్ డ్రైవరు లేకపోతే ఆర్టీసీ బస్సు డ్రైవరు వీళ్ళందరినీ తీసుకెళ్ళి కోర్టులో పెడితే ఒక ఫార్మల్ యాక్సిడెంట్ కేసు బుక్ చేసి వాళ్ళు దీనిలో బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసి అది 7 ఏళ్లకో 8 ఏళ్లకో ట్రయల్ జరిగి సరైన సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టేయచ్చు. వీళ్ళు ఈ లోపల సస్పెన్షన్లో ఉంటారు. ఇప్పుడు ఆ టిప్పర్ డ్రైవర్కి ఉద్యోగ భద్రత ఉందని నేను అనుకోవడం లేదు, కానీ ఆర్టీసీ డ్రైవర్కి ఉద్యోగ భద్రత ఉంది. సస్పెన్షన్లో అతనికి సగం జీతం వస్తుంది. కేసు కొట్టేస్తే ఈ బ్యాలెన్స్ అంతా కలిపి ఒకసారి వస్తుంది అతనికి. సో అతను బాగానే ఉన్నాడు. అలాగే కర్నూలు ఇన్సిడెంట్లో కూడా డ్రైవర్లు, క్లీనర్లు వాళ్ళ మీద నెపం నెట్టేశారు. వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారంటే ఆ బైక్ను గుద్దినప్పుడు ఇమ్మీడియట్గా ఆపి ఉండాలి బండి, ఆపలేదు. కొంత దూరం దాన్ని ఈడ్చుకెళ్ళింది. అది మంటలు దాని నుంచి మొదలై అంటుకున్నాయి బస్సుకి. మంటలు అంటుకున్నాయి అన్నప్పుడు బస్సు ఆపేసి ముగ్గురు దిగిపోయారు సేఫ్గా. మరి దిగేటప్పుడు ఆ లోపలికి వెళ్ళే డోర్ బోల్ట్ తీసేసి వాళ్ళని అలర్ట్ చేసి వెళ్ళాలనే ఇంగితం ఉండాలి కదా వాళ్ళకి. అదే ఆ ఇంగితం లేకుండా ఎందుకు చేశారు ఆ పని? అంటే అసలు రెగ్యులర్గా వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారా? అంటే మీ చేతుల్లో 40 మంది జీవితాలను 100 మంది జీవితాలను మీ చేతుల్లో పెడుతున్నాం, వీళ్ళని సేఫ్గా వాళ్ళ ప్రాంతాలకు చేర్చాల్సిన బాధ్యత మంది అని ఆర్టీసీ వారు కానీ ప్రైవేట్ ఆపరేటర్ కానీ రెగ్యులర్గా వీళ్ళని కూర్చోబెట్టి చెప్తున్నారా అనేది ఒక డౌట్ డ్రైవర్లని. మీరు చేరాల్సిన డెస్టినేషన్కి చేరాల్సిన టైంలో చేరటమే ప్రధానం అని చెప్తున్నారా అనేది గొడవ.
డ్రైవర్ల బాధ్యతారాహిత్యము ఉంది. అక్కడ కర్నూలు ఇన్సిడెంట్లో అయితే ఒక ప్రైవేట్ ఆపరేటర్ తాలూకా వెహికల్ అది. ఆ ప్రైవేట్ ఆపరేటర్ కూడా దీనిలో మెంబర్ అయి ఉంటాడు. మెంబర్ అంటే ఇన్ ది సెన్స్ అక్యూజ్డ్ జాబితాలో, నేరస్తుల జాబితాలో అతన్ని కూడా జమ చేయాలి. ఆపరేటర్ని, డ్రైవర్ని, క్లీనర్ని అందరినీ పెట్టాలి కేసులు. పెట్టి యాక్సిడెంటు అనే పద్ధతిలో కేసులు పెట్టడం కాదు, హత్యానేరం కింద కేసు పెట్టాలి. 302 కింద బుక్ చేయాలి వీళ్ళందరినీ. ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆ హైవే అథారిటీస్కి సంబంధించి ఎవరు ఆ కాంట్రాక్టర్ ఎవరో పట్టుకుని ఆ కాంట్రాక్టర్ని, అది ఎంత జాప్యం జరుగుతున్నా కానీ ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉన్నప్పుడు ట్రాఫిక్ని అలో చేసినటువంటి అధికారిని వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి లోపలేయాలి కదా ముందు. అదే నాన్ బెయిలబుల్ వారెంట్తో వీళ్ళని లోపలేయాలి, 302 కింద కేసులు బుక్ చేయాలి. అలాగే వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అని కోర్టుని కోరే అధికారం ఉంది డెఫినెట్గా గవర్నమెంట్కి. వీళ్ళకి బెయిల్ అడ్మిట్ చేయొద్దు, వీళ్ళు చేసిన క్రియ దారుణం, ఇంతమంది చచ్చిపోయారు, 30 మంది చచ్చిపోయారు, 30 మంది చావుకు కారణమయ్యారు అని చెప్పండి మీరు. చెప్పి కోర్టులో కేసులు పెట్టండి, వీళ్ళందరినీ లోపలేయండి. ప్రభుత్వ అధికారుల్ని, కేంద్ర ప్రభుత్వ అధికారుల్ని, ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా లింక్ అయి ఉన్న గొడవ, అదే నేషనల్ అథారిటీస్ పేరుతో. కాబట్టి అక్కడి నుంచి కూడా కొంతమందిని అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద హత్యానేరం కింద కేసు బుక్ చేసి బెయిల్ లేకుండా ఈ కేసు ట్రయల్ జరిగే వరకు బెయిల్ వద్దు, ట్రయల్లో జడ్జి గారు ఏం ఫీల్ అయ్యి జడ్జిమెంట్ ఇస్తాడో ఆ జడ్జిమెంట్ మీద కమిట్ అవుదాం అని గవర్నమెంట్ జీవో ఇవ్వచ్చు. కానీ అలా ఇచ్చే అవకాశం ఉందా అనేది ప్రశ్న. అంటే లాలూచి పడిపోతున్నారు ఎక్కడికక్కడ. లాలూచి పడిపోయి వాడికి ఇబ్బంది కలగని పరిస్థితులు క్రియేట్ చేయటం వీళ్ళ బాధ్యతగా భావిస్తున్నారు గవర్నమెంట్ నుంచి. ఎందుకు భావిస్తున్నారు అలాగా అంటే ఏమాత్రము బాధ్యత అక్కర్లేదు. మనకి జనాలు షార్ట్ మెమరీ, ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ రేపు మర్చిపోతారు కాబట్టి ఇబ్బంది లేదు అని అనుకోవడం వల్ల జరుగుతుంది ఇది. కాబట్టి జనాలు చచ్చిపోవాల్సిందనా? మీరు ఆ 2 ఇన్సిడెంట్ల గురించే మాట్లాడారు. అదే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏలూరు దగ్గర ఎక్కడో, మళ్ళీ ఈరోజు ఒక ఇన్సిడెంట్ వచ్చింది. 2 ఇన్సిడెంట్లు ఈరోజు. అంటే వరుసగా జరుగుతున్నాయి. ప్రాణ నష్టం ఒక చోట 3 అయితే, ఇంకో చోట 4 అయితే, క్షతగాత్రులు అనేక మంది హాస్పిటల్స్కి పోయారు. వాళ్ళలో ఎవరెవరు ఉంటారో తెలియదు. కొంతమందికి తగిలిన గాయాల వలన లాంగ్ టైం చనిపోవచ్చు, 6 నెలల్లో 7 నెలల్లో తీసుకుని చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు, లోతుల్లో ఎక్కడో గాయాలయ్యి. కాబట్టి వీళ్ళందరి చావులకి ఎవడు రెస్పాన్సిబుల్? భగవంతుడు డిసైడ్ చేశాడు, ఫెయిట్ అంతే, వాళ్ళ అదృష్టం అంతవరకే ఉంది అని సమాధానం చెప్పగలదా ప్రభుత్వం? ముందు సంబంధిత అధికారులు ఎవరు, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఈ ఎంక్వైరీ కమిషన్లు వేయటం మాత్రమే కాదు, ముందు అక్కడైతే ఆపరేటర్ని అరెస్ట్ చేయాల్సి ఉంది కర్నూలు ఇన్సిడెంట్లో, కానీ పట్టించుకోలేదు. డ్రైవర్ వెతుకులాట జరుగుతోంది. డ్రైవర్ మీద వేసేసి ఆ డ్రైవర్కి కూడా కింద తాగి నడుపుతున్నాడు బండి. ఆ తాగి నడుపుతున్న బండి అంటే 2 వీలర్ తగిలి ఈ ప్రమాదానికి గురైంది. 2 వీలర్ లాక్కుని ఎందుకు వెళ్ళావు నువ్వు? తగలగానే ఆపాలి కదా బండిని, ఆపి దింపేసి ఉండాలిగా జనాల్ని. ఎందుకు చంపాలా? నువ్వు ఎందుకు ఈడ్చుకెళ్ళావు మంట వచ్చేదాకా? కాబట్టి అక్కడ ఆపరేటర్లు డ్రైవర్లకు చెప్పడంలో ఫెయిల్యూర్ ఉంది. అంటే బాబు మీరు ఒక్కళ్ళే కాదు, మీ సొంత వెహికల్ కాదు ఇది. మీరు ఏ స్పీడ్లో వెళ్ళాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎక్కడ షార్ప్ టర్న్ తీసుకోవాలన్నా నా వెనక 40 జీవితాలు ఉన్నాయనే స్పృహ నీకు ఉండాలి. మీరు ఒక్కళ్ళు అయితే తిప్పుకుని వెళ్ళిపోవచ్చు, ఒకవేళ పడితే మీకు మాత్రమే బాధ్యత ఉంటుంది. ఈ 40 మంది జీవితాలు, ఈ 70 మంది జీవితాలతో మీకేమిటి సంబంధం? వాళ్ళని చంపే అధికారం ఎవరిచ్చారు మీకు? ఇప్పుడు ఎవరినైనా చంపాలంటే ఒక బస్సు ఎక్కించి టికెట్ కొనిస్తే వాడు వెళ్ళిపోయేలా కనిపిస్తున్నాడు. ఎవరినైనా మీరు కానీ ఎవరైనా సరే పగ తీర్చుకోవాలి, చంపేస్తే తప్ప పగ తీరదు అనుకుంటే ఒక ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు టికెట్ కొనిచ్చి ఏదో ఊరికి అతన్ని పంపిస్తే చాలు, పేపర్లో పొద్దున్నే వార్త చదువుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ నింపుతున్నారు వీళ్ళు. ప్రైవేట్ ఆపరేటర్లు, గవర్నమెంట్ ఆపరేటర్లు ఇద్దరు. ఆర్టీసీలో ఒకటి జరిగింది, ఒకటి ప్రైవేట్ ఆపరేటర్ దగ్గర జరిగింది. ఇప్పుడు జరిగిన 4 ఆర్టీసీ ఏరియాలో జరిగినవే, ఆర్టీసీ చేతుల మీదుగా జరిగిన ఇవే.
అది టీఆర్టీసీనా లేకపోతే మా ఏపీ ఆర్టీసీనా అనేది పక్కన పెట్టేస్తే ఒక వరుసగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులే చూస్తున్నాం మనం ఈ 3-4 రోజుల నుంచి. కాబట్టి డ్రైవర్ల నిర్లక్ష్య ధోరణి బలంగా ఉంది. అలాగే ప్రైవేట్ ఆపరేటర్లు మాత్రమే కాదు, ప్రైవేట్ ఆపరేటర్లు అంటే అందరూ వస్తారు. అక్కడ డివైడర్ ఉండాలి కానీ డివైడర్ వేయలేదు, రాజకీయ ఇది వల్ల అక్కడ వేయలేకపోయారని ఇంకొక వర్షన్. అయితే రాజకీయం ఎవరినైనా పట్టుకొని ప్రాసిక్యూట్ చేయాలి కదా. ముందు మీరు 100 స్పెక్యులేషన్స్ వస్తాయి, డివైడర్ లేదని, అక్కడ రోడ్డు పాడైపోయి ఉందని, దానికి ఆల్రెడీ కాంట్రాక్ట్ పిలిచారని, వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా వెళ్ళిపోయినాయని 100 మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదు, చనిపోయిన వాళ్ళు చనిపోయారు అని కనీసం గుర్తిస్తున్నారా మీరు? గుర్తించినప్పుడు ఇమ్మీడియట్గా అరెస్టులు ఎందుకు జరగలేదు? ముందు ఆ డ్రైవర్ని, ఆ టిప్పర్ డ్రైవర్ని, వీళ్ళని అందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టాలి. ఆ టిప్పర్ ఎవరిదో కనుక్కొని అక్కడి నుంచి కదా జరిగింది గొడవ. మీరు ప్రాపర్ లోడ్తో వెళ్తున్నారని అనిపించటం లేదు. అది చూస్తే కొంచెం ఎక్సెస్ లోడ్తోనే వెళ్తున్నారు. అది ఎక్కడో మిస్ఫైర్ అయింది, కట్ అయింది, మీద పడింది. వాళ్ళు బస్ మీదకు ఒరిగింది, బస్సులో ఇందులో కంకర అందులోకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ కంకర కింద మళ్ళీ చచ్చిపోయారు జనాలు అందరూ. ఎంత దుర్మార్గం, ఎంత విషాదం ఇది. అవును. కాబట్టి వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, లేకపోతే గవర్నమెంట్లు ఇచ్చే ఎక్స్గ్రేషియోలు వస్తాయి, ఇవన్నీ మాటలు కాదు. మీరు నేరస్తుల్ని ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకున్న మాటల నుంచి మీకు ఎవరు చేసుంటారో కొంతవరకు అవగాహన రావాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా లోపలేయాలి కదా. ఆ కేసులో అయితే ఆపరేటర్ని లోపలేయాలి ముందు. ఇక్కడ డిపో ఇన్ఛార్జిని కూడా తీసుకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం మాట్లాడాలి వాళ్ళతో? మీరు రెగ్యులర్గా డ్రైవర్లతో ఇంటరాక్ట్ అవుతున్నారా? వాళ్ళకి ఆ స్పృహ కల్పిస్తున్నారా? బస్సు ఎక్కేటప్పుడు ఇది బస్సు నేను ఒక్కడిది కాదు, ఇది 100 మంది బస్సు, 100 మంది ప్రాణాలు నా చేతిలో పెట్టుకుని నేను బస్సు ఎక్కుతున్నాననే స్పృహ డ్రైవర్కి ఉండాలి కదా. ఉంటే ఇవి జరగవుగా. రైట్. అందుకని జనాల మెమరీ చాలా షార్ట్. ఏం కాదు, 4 రోజులు వీళ్ళే మర్చిపోతారు అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి పౌర సమాజం పట్టించుకోవాలి. ఇప్పుడు సినిమా వాళ్ళు ట్వీట్లు చేశారు నిన్న బాలకృష్ణ గారు 111వ సినిమా అనౌన్స్మెంట్ ఏదో ఉండాలి. గోపీచంద్ మల్లినేనిది అనౌన్స్మెంట్ వాయిదా వేసుకున్నారు. అలాగే నాగ చైతన్య సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తామన్నారు. అది కూడా హోల్డ్ అయింది. ఇది డ్యూ టు దిస్ యాక్సిడెంట్. ఇంతమంది ప్రజలు చనిపోయి ప్రపంచం అంతా విషాదంలో ఉన్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవటం, టైటిల్ అనౌన్స్మెంట్ సెలబ్రేషన్ అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు మానుకున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి? ఆ ఆపరేటర్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? ఆపరేటర్ వ్యవహరించకపోతే ప్రభుత్వం పట్టించుకొని అతను లోపల వేయాలి కదా. అవును. ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఇక్కడ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నప్పటికీ పనిచేస్తున్నటువంటి అధికారులు వీళ్ళకి సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి అది ప్రభుత్వ సెక్టార్లో ఉన్నప్పటికీ ఆ బాధ్యులు అక్కడ బాధ్యులు ఉన్నారు. అలాగే ఈ హైవేస్ అథారిటీకి సంబంధించి ఆ కాంట్రాక్టరు, ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ కేటాయింపు జరిపిన వాళ్ళతో పాటు ఆ నిర్వహణ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నటువంటి స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్ళలో కీలకమైన వ్యక్తులను కూడా ఈ అక్యూజ్డ్ A1, A2 ఆ జాబితాలోకి తొయ్యాలి కదా. ఇవన్నీ జరిగితే కొంత భయం కలిగి ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండేటువంటి ఛాన్స్ వస్తుంది. కనీసం అది జరిగినా ఆనందమే. మీరేదో 2 లక్షల ఎక్స్గ్రేషియో ఇస్తే 4 రోజుల్లో ఖర్చు అయిపోతాయి డబ్బులు. వాట్ నెక్స్ట్ ఏంటి భవిష్యత్తు? కాబట్టి 2 లక్షలు వాళ్ళు ఇచ్చారు, 4 లక్షలు వీళ్ళు ఇచ్చారు, 6 లక్షలు ఇచ్చేసినా ఇవన్నీ చర్చ కాదు అసలు. రైట్. క్రైమ్ జరిగింది, ఎవరైతే క్రైమ్కి పాల్పడ్డారో వాళ్ళు లోపల ఉండాలి. వాళ్ళని లోపలేసి ధైర్యం లేక మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మాట్లాడాలి ఎవరైనా సరే. తెలంగాణ ప్రభుత్వమైనా లేకపోతే తెలంగాణ పోలీస్ విభాగమైనా ఒక్కడిని అరెస్ట్ చేయలే. నేను రాత్రి వరకు అబ్జర్వేషన్లో ఉన్నప్పటికీ ఏమీ జరగలేదు. జరుగుతుందనే హోప్ను కూడా చంపేశారు ఇప్పుడు. ఎందుకు సార్ ఆ విధంగా అట్లా ఉండడానికి ఏంటి రీజన్? రాజకీయ ఒత్తిడిలా ఏంటి? రాజకీయ ఒత్తిడిలే చాలా స్పష్టంగా. అంటే దీన్ని అలా వదిలేస్తే ప్రతిపక్షాలు పట్టించుకుంటాయనే ఆందోళన కూడా కావచ్చు. ఏపీలో ఆ కండిషన్ కూడా లేదు.
లేకపోయినా వారు అక్కడ కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నారు ఇలాంటి వ్యవహారాల్లో. ఇక్కడ కొంచెం ఒక అడుగు ముందుకు వేసి దూకుడుగా మాట్లాడటం చూసాం మనం. అందుకని ఇవన్నీ కాదు, ప్రభుత్వాలు పద్ధతిగా పట్టించుకున్న విషయాన్ని ఎలా స్పందించాలో అలా స్పందించాలి. ఇప్పుడు ఏదో యుద్ధం జరుగుతోందంటే ఇక్కడ ర్యాలీలు చేస్తున్నారుగా, ప్రభుత్వం ఈ పని చేసి తీరాలని ఎందుకు ర్యాలీలు చేయరు? అదే పౌర సమాజం మోగపోయిందా? చాలా విషయాలకు స్పందించేందుగా. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా స్పందించి మీరు ఇలా మాట్లాడండి అని చెప్పండి, మార్చుకుంటారేమో చూద్దాం పద్ధతులు. పౌర సమాజం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. డిపార్ట్మెంట్ అక్కడ కర్నూలు ఇన్సిడెంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా రంగంలోకి దిగి అక్కడ గవర్నమెంట్ విభాగాలు మాత్రం, ట్రాన్స్పోర్ట్ విభాగము అలాగే ప్రైవేట్ ఆపరేటర్ వాళ్ళని లోపలేసి మాట్లాడాలి. ఇక్కడ ఆర్టీసీ విభాగము ఆ బస్సు క్వాలిటీ, ఎక్కించిన జనాలు, వాళ్ళ భద్రతకు సంబంధించిన వీళ్ళు తీసుకున్న ప్రికాషన్స్, వీటన్నిటిని కన్సిడర్ చేసి ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టాలి. ఈ రెండు జరిగి వీళ్ళనేది ఒక యాక్సిడెంట్ కేసులు కాదు పెట్టాల్సింది, 302 కింద బుక్ చేయాలి. అప్పుడు కొంత మార్పు మొదలవచ్చు అనేది ఒక ఆశ మాత్రమే. రైట్, ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.